ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు ముస్లిం పెళ్ళిళ్ళలో చేసే చికెన్ ఖోర్మా ఏ విధంగా చేయాలనేది నేను దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తున్నానో చూడండి. ఇది కుక్కర్లో 5 మినిట్స్లో చేసేవచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటే మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ కుర్మా కోసం ఫ్రెండ్స్ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇది క్లీన్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ఒక 1/4 kg వరకు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి, ఇందులోనే కొత్తిమీర, పుదీనా, పెరుగు ఫ్రెండ్స్. ఒక 200 గ్రామ్స్ వరకు 200 ml వరకు పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మేము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలా. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత కుక్కర్ బాగా హీట్ అయింది. 4-5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులో పట్ట, లవంగ, యాలకులు వేసుకోవాలా. ఇది ముస్లిం పెళ్ళిళ్ళలో చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కువగా చికెన్ కుర్మా అనేది నేను అచ్చం ఆ విధంగానే చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీంట్లో స్పైసీనెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఒక 3 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఆనియన్స్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ రావాలా. ఇది ఎక్కువ మా ముస్లిం సైడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎక్కువ ముస్లిం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో ఈ విధంగా చికెన్ ఖోర్మా పెడతారు. బగారా రైస్ చికెన్ ఖోర్మా అనేది ఈ విధంగా చేసి పెడతారు ఫ్రెండ్స్. ఇది నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీల్లో, దోశల్లో అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను 1 kg చికెన్కి ఫ్రెండ్స్ క్వాంటిటీ చెప్తున్నది. ఈ విధంగా ఆనియన్ని మగ్గించుకోవాలా. మీరు ఎప్పుడన్నా ఈ విధంగా చికెన్ కుర్మా తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పండగల కన్నా ఎక్కువగానే చేస్తారు ముస్లిం ఇళ్ళల్లో. ఆనియన్ ఈ విధంగా మగ్గితే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ రావాలా. ఎక్కువేం మార్చుకోని అవసరం లేదు. ఈ విధంగా ఆనియన్ మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇందులో 4 టేబుల్ స్పూన్నే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ చికెన్ ఖోర్మాలో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రెండ్స్ మేమైతే ఒక కొబ్బరి చుప్ప తీసుకొని ఇది సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలా ప్రిపేర్ అయ్యేదాకా, ఇది బాగా ఫ్రై అయ్యేదాకా చూడండి ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. నేను ఒక 3 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో పసుపు అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ ఖోర్మాలో పసుపు యాడ్ చేయము. రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీ ఆప్షనల్. నేను లైట్గా కొంచెం యాడ్ చేస్తాను. చూడండి, ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే నేను కొత్తిమీర, పుదీనా క్లీన్గా కడిగేసి పెట్టుకుని ఉన్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు, ఈ కొత్తిమీర, పుదీనా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం మగ్గించుకుంటే మాకు టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోతాయి.
ఇందులోనే కొబ్బరి పేస్ట్ ఫ్రెండ్స్, నేను ఇందాక చూపించాను కదా కొబ్బరి, ఈ కొబ్బరిని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ కూడా మాకు పచ్చి వాసన పోయే వరకు కొంచెం అలా మగ్గించుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ మాకు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. చపాతీల్లో రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అన్న యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువేం వేసుకోబాకండి, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసాను. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై చేస్తుంటేనే స్మెల్ నాకు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ముస్లిం పెళ్ళిళ్ళలో ఈ విధంగా చికెన్ ఖోర్మా తిని ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ ఇస్తే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మీ ముందుకు ఇంకా కొత్త డిషెస్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను క్లీన్గా కడిగి పెట్టున్న ఈ చికెన్ యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా నేను చికెన్ మొత్తం ఈ మసాలాల్లోనే ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్నానండి. ఇందులో నేను ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. నేను చెప్పిలా పెరుగు 200 ml వరకు పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు వేయడం వల్లే ఫ్రెండ్స్ మాకు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెరిగే ఫ్రెండ్స్. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మన కుర్మా అనేది టేస్ట్ డబల్ అవుద్ది. ఇందులో మీరు గ్రేవీ మీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ పుల్లటి పెరుగు తీసుకోబాకండి ఫ్రెండ్స్, కమ్మటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకుంటే మాకు కర్రీ అనేది ఖుర్మా అనేది పుల్లగా అయిపోద్ది. నేను ఇప్పుడు 2 విజిల్స్కి పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మన కర్రీ ఏ విధంగా ఉడికిందనేది. ఎక్కువేం పెట్టుకోబాకండి, 2 విజిల్స్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి, నేను కుక్కర్ మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే మీరు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. హై ఫ్లేమ్ పెట్టేశాను ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. కర్రీ చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఏ విధంగా ఉందో. చికెన్ ఖుర్మా అయితే రెడీ అయిపోయింది. నాకు గ్రేవీ కొంచెం ఈ థిక్నెస్ కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చపాతీల్లో చేస్తున్నాను కాబట్టి గ్రేవీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. మన చికెన్ ఖుర్మా అయితే రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.